టీడీపీ కీలక నాయకుడు బూతుల శాసనసభ్యుడు గుడివాడ కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి ఐరన్ రాడ్డు దించేశాడు. గుడివాడ సీటు నుంచి కొడాలి నానిని తప్పించేశాడు. ఈ దెబ్బకి కొడాలి నాని ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నమ్ముకుంటే ఉన్న సీటు కూడా పీకేశావు, ఇదేం దౌర్భాగ్యం అంటూ అతను సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి కొడాలి నానిని ఎక్కడికి పంపిస్తున్నాడు, అసలు నానికి సీటు ఉందా లేదా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి వాడి జీవితాన్ని నట్టేట ముంచుతాడని అతని జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దోపిడీకి సహకరించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది జైలు పాలయ్యారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ చరిత్ర తెలిసి కూడా అనేక మంది తమ రాజకీయ అవసరాల రీత్యానో పదవుల కోసమో జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్టుగా ఆడారు. పచ్చి బూతులు తిట్టారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన మాట్లాడారు. వాళ్ళలో ప్రథముడు, అధముడు, నీచుడు అయినటువంటి కొడాలి నానికే జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఐరన్ రాడ్డు దింపటానికి రాడ్డు రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటయ్యా కథ అంటే, ఇటీవల 80 మంది సిట్టింగ్ శాసనసభ్యుల్ని లేపేయడానికి నిర్ణయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అందులో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన బయట మార్కెట్లో చెప్పుకుంటూ లోపల కనీసం అపాయింట్మెంట్కి కూడా దిక్కులేనటువంటి కొడాలి నానికి ఈసారి గుడివాడ సీటే లేకుండా జగన్మోహన్ రెడ్డి లేపేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకయ్యా అంటే, ఈ బూతు భాగవతం క్యాండిడేట్ని గుడివాడ ప్రజలు ఈసారి ఆదరించడానికి సిద్ధంగా లేరని, మాది గుడివాడ అని చెప్పుకోవటానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇతని వల్ల ఏర్పడిపోయిందని, ఈసారి ఇతనికి సీట్ ఇస్తే ఇతని ప్రవర్తన, ఇతని భాష, ఇతని వ్యవహార శైలితో గుడివాడ ప్రజలు ఏహ్యభావం అసహించుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయి ఇక ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించరు అని చెప్పి తనకున్నటువంటి సర్వే రిపోర్టుల ప్రకారం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి నిన్ను అక్కడి నుంచి లేపేస్తాను అని చెప్పి నేరుగా కొడాలి నానికే చెప్పడం జరిగిందట. నిన్ను నమ్ముకొని ఇష్టారీతిన బూతులు తిట్టి రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత బెజవాడ బెంచ్ సర్కిల్ సెంటర్లో గొడ్డలుడు తీసుకొట్టుకుంటా పోతారు నన్ను అనేటువంటి బాధలో, ఫ్రస్ట్రేషన్లో ఉంటే నేను ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే సీటు కూడా లేపేస్తావా జలగన్నా, ఏంది నా పరిస్థితి అంటే, నువ్వేం బాధపడబాక, కావాలంటే మచిలీపట్నం ఎంపీ సీట్ ఇస్తాను, లేదంటే విజయవాడ ఎంపీ సీట్ ఇస్తాను, పోటీ చేసే దిక్కు కూడా లేకుండా ఉండద్ది విజయవాడ ఎంపీ సీటుకి, కాబట్టి నిన్ను విజయవాడ ఎంపీ సీటుకి పంపిస్తానంటే, వరనైనా గుడివాడలోనే నేను దేకలేనటువంటి పరిస్థితి ఉందిరా. దౌర్భాగ్యం అంటే, నువ్వు బెజవాడ ఎంపీ సీటుకు బొమ్మంటే నువ్వు ఏ ఎంపీ సీటుకు పోయినా, ఏ ఎమ్మెల్యే సీటుకు పోయినా పీకేది ఉంటే ఏడే బేగలుగుతాను, కానీ పక్కకు పోయి నేను పీకే పరిస్థితి లేదురా నాయన అని చెప్పి కొడాలి నాని తలబట్టుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక కొడాలి నానికే సంబంధించింది కాదు, పక్కనే ఉన్నటువంటి వల్లభనేని వంశీని కూడా అక్కడి నుంచి మార్చి దుట్టా రామచంద్రరావు గారికి ఇద్దామనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సరే, ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ జాయిన్ అయినటువంటి మద్దాలిగిరికి గుంటూరు వెస్ట్లో ఆల్రెడీ ఐరన్ రాడ్డు దింపి చిలకలూరుపేట నుంచి విడదల రజనీ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. సరే, ఆవిడ గెలుస్తారా లేదా అనేది ప్రజలు చూస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. ఓకే, బట్ ఇలాంటి జిమ్మిక్కులు జగన్మోహన్ రెడ్డి చేయాలనుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. మొత్తానికి జగన్ నమ్ముకున్నటువంటి కొడాలి నాని ఇప్పుడు తన చెప్పుతో తానే కొట్టుకోవటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నిన్ను నమ్మి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిట్టా, వాళ్ళ కుటుంబంలో మహిళల్ని తిట్టా, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని తిట్టా, దానికి జనం రాష్ట్రంలో ఎక్కడికన్నా పోతే నా మొహాన ఉమ్మేసేటువంటి పరిస్థితి. ఓడిపోయిన తర్వాత చిన్నపిల్లోడు కూడా నన్ను అవమానించేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా నా పొరుగు తక్కువ వ్యవహారం చేయొద్దు, నీకు దండం పెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుక్కునేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, నిన్ను నమ్ముకుంటే ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చావేంటంటూ మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేను చేయగలిగింది ఏమీ లేదు, ఇది నీ ఒక్కడికే కాదు, మొత్తం 80 సీట్లలో ఉన్నటువంటి శాసనసభ్యులను, మంత్రులను, మాజీ మంత్రులను, సీనియర్ నాయకులను, ఎంపీలను కొంతమంది ఎమ్మెల్యేలుగా తెచ్చి ఎమ్మెల్యేలను కొంతమందిని ఎంపీలుగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ రకరకాల ప్రయత్నాల్లో భాగంగా నేనేదో ఇది చేస్తాను ఉన్నా, నీకు ఇష్టం ఉంటే ఉండు, కష్టమైతే పార్టీ నుంచి పో అన్నాడట. పోతే ఆడికి పోతాడా? జనసేన పార్టీకి పోతాడా? చెప్పు తీసుకొని కొడతారు పవన్ కళ్యాణ్, అదేవిధంగా జన సైనికులందరూ కూడా. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే గేటు తాకటానికి కూడా కార్యకర్తలు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. నాయకత్వం అతని బతుకేందో భవిష్యత్తు ఏందో రాబోయే రోజుల్లో చూపించబోతా ఉంది ఖచ్చితంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళ బతుకులు ఏమవుతాయనేది ఇప్పటికన్నా తెలుసుకోబోలేదా? పక్క రాష్ట్రంలో ఏం జరిగింది? అధికార మతంతో విరగినటువంటి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి ఏం జరిగింది? ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే
పెడితే ఫామ్ హౌస్లో పడుకొని ముందు ఎక్కువ పడిపోయినటువంటి పరిస్థితి. రేపటి రోజున కూడా ఇవాళ ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులు అధికార మదంతో విర్రవీగుతూ ఇష్టారీతన వ్యవహారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి బతుకులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తుత్తర తీరే విధంగా ఉంటుంది. చేసిన ప్రతి తప్పుడు పనికి వీళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా చేసినటువంటి తప్పుల మీద విచారం జరుగుతుంది. వీళ్ళందరూ జైలు పాలయ్యేటువంటి పరిస్థితి, కొంతమందికి సామాజిక న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుండటంతో టెన్షన్లో, బాధలో, ఆవేదనలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఖచ్చితంగా ఈసారి వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి ఆందోళనలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం విదేశాలకు పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకొని తనని నమ్మిన వాళ్ళందరినీ నట్టేట ముంచడానికి సిద్ధమైపోయాడు.